నమస్కారం, నా పేరు డాక్టర్ అపూర్వ పల్లం రెడ్డి, శ్రీదుర్గ హాస్పిటల్ నెల్లూరు నుంచి. డాక్టర్ని దేవుళ్ళు అంటారు, ఎందుకంటే వాళ్ళు ప్రాణాల్ని కాపాడగలరు కనుక. కానీ ఇప్పుడు మీకు కూడా ప్రాణాల్ని కాపాడగలిగే శక్తి ఉంది. ఎలాగో చెప్తాను వినండి. పేషెంట్ నంబర్ 31. సౌత్ కొరియాలో ఫస్ట్ కేస్ ఆఫ్ కరోనా జనవరి 20th రికార్డ్ చేశారు. ఒక 35-year-old చైనీస్ ఉమెన్ వుహాన్ నుంచి డైరెక్ట్ గా సియోల్లో ల్యాండ్ అయింది. దాని తర్వాత 4 వారాలలో సౌత్ కొరియన్ అథారిటీస్ కేవలం 30 people కి మాత్రమే ఈ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యేలాగా కంటైన్ చేయగలిగారు. ఈ 30 కేసెస్ అయిన తర్వాత వచ్చిన నెక్స్ట్ పేషెంటే పేషెంట్ నంబర్ 31. పేషెంట్ 31 ఒక లోకల్ పేషెంటే. ఇప్పటి వరకు తనకి ఇన్ఫెక్షన్ ఎలా వచ్చింది అనేది ఎవరికీ తెలియదు. ఫిబ్రవరి 6వ ఒక చిన్న యాక్సిడెంట్ వల్ల హాస్పిటల్కి వెళ్ళి తనే డైరెక్ట్ గా అడ్మిట్ అయింది. హాస్పిటల్లో ఒక రోజు కంప్లీట్ గా అడ్మిషన్ లో ఉంది. కొంచెం ఫీవర్ ఉందని డాక్టర్స్ కరోనాకి టెస్ట్ చేయమని అడ్వైస్ చేశారు. బట్ నేను కంప్లీట్ గా బాగానే ఉన్నాను, నాకు కాఫ్ కానీ ఎక్కువ లేదు, నా ఫీవర్ కూడా చాలా తక్కువగా ఉంది అని ఇన్వెస్టిగేషన్ చేయించుకోకుండానే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయింది. నెక్స్ట్ 2 వారాలు మొత్తం సిటీని షీ వాజ్ ఏబుల్ టు మూవ్ ఫ్రీలీ. 2 చర్చ్ గ్యాదరింగ్స్కి వెళ్ళింది, టాక్సీలో ట్రావెల్ చేసి ఒక గ్రోసరీ స్టోర్కి వెళ్ళింది, వాళ్ళ ఫ్రెండ్తో ఒక హోటల్లో ఒక బఫే లంచ్కి కూడా వెళ్ళింది. ఈ 2 వారాల తర్వాత తనకి సిమ్టమ్స్ రావడం మొదలైంది అండ్ షీ వాజ్ టెస్టెడ్ పాజిటివ్ ఫర్ కోవిడ్. రెట్రోస్పెక్టివ్ గా వాళ్ళు అనాలిసిస్ చేస్తే ఈ 2 వారాలలో ఈ పేషెంట్ ఆల్మోస్ట్ 9,300 మందిని కలిసింది. అండ్ ఈ 9,000 మందిలో ఆల్మోస్ట్ 5,000 మందికి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యేలా అయింది, విచ్ అకౌంట్స్ టు 60% ఆఫ్ ద కేసెస్ ఇన్ సౌత్ కొరియా. నో మీరు అనొచ్చు, ఇదంతా తన ఫాల్టే, తను టెస్ట్ చేయించుకోకుండా ఉండడం వల్లనే ఇంతమందికి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయిందని. బట్ ఇలా ఆలోచించి చూడండి, తను వెళ్ళిన పబ్లిక్ లంచ్ కి ఎవరు వెళ్లకుండా, లేదా తను వెళ్ళిన పబ్లిక్ గ్యాదరింగ్స్ కి ఎవరు వెళ్లకుండా ఇంట్లో మాత్రమే ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చి ఉండేది కాదు, వాళ్ళ నుంచి వాళ్ళ ఫ్యామిలీస్కి ఇన్ఫెక్షన్ వచ్చి ఉండేది కాదు, అండ్ వాళ్ళ నైబర్స్కి ఇన్ఫెక్షన్ వచ్చి ఉండేది కాదు. అండ్ వీళ్ళందరి ప్రాణాలు మనం సేవ్ చేయగలిగే వాళ్ళం. సౌత్ కొరియా పాపులేషన్ కేవలం 6 కోట్లు మాత్రమే. మన ఇండియాలో ఒక సిటీ, మేజర్ సిటీ ముంబైకే 2 కోట్ల పాపులేషన్ ఉంది. అండ్ మొత్తం ఇండియాలో 150 కోట్ల ప్రజలు ఉన్నారు. ఒక్కసారి ఆలోచించి చూడండి, మన పాపులేషన్ కి మనకి కేవలం 10 ఈ విధమైన పేషెంట్ 31 ఉన్నారు అంటే ఏమవుతుంది? అది ఎంత ప్రమాదకరంగా తయారవుతుంది. దీన్ని ప్రివెంట్ చేయడానికి మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, స్టే హోమ్, ఇంట్లోనే ఉండండి. ఈ డిసీజ్ కి సరిహద్దులు లేవు. ಮನೆಯಲ್ಲಿರಿ, ಸುರಕ್ಷಿತವಾಗಿರಿ. ఎనీ కాస్ట్ బయటకు రావద్దు. ఏ పార్టీ డిఫరెన్సెస్ లేవు. വീട്ടിലിരിക്കൂ, സുരക്ഷിതരാകൂ. வீட்டில் இருங்க, பாதுகாப்பாக இருங்க. అండ్ ఇది మనకు ఒక రిహర్సల్ లాగా కాదు. Stay home, be safe. ये निवेदन करती हूँ कि आप सब 21 दिन का लॉकडाउन पूरी तरह से निभाएं। మీ వంతు జవాబుదారీతనాన్ని చూపించండి. আপনারা সবাই বাড়িতে থাকুন এবং নিরাপদ থাকুন. డాక్టర్స్ గా ఇది మాకు చాలా పెద్ద ఛాలెంజ్. దిస్ ఇస్ అ వరల్డ్ క్రైసిస్. Save the community. Stay home. Beat the virus. ఒక రెస్పాన్సిబుల్ ఇండియన్ సిటిజన్ అని అనిపించుకోండి. घरे रहो. దయచేసి ఇంట్లోనే ఉండండి. घरात जास्तीत जास्त राहण्याचा प्रयत्न करा. మీ ఫ్రెండ్స్ ని, ఫ్యామిలీని కూడా ఇంట్లోనే ఉండేలాగా ఇన్సిస్ట్ చేయండి. Please keep safe and stay at home. నెక్స్ట్ 2 weeks మనం దీన్ని కంటైన్ చేయగలిగితే మనం అందరం గెలిచినట్టే.